హాయ్ వ్యూవర్స్ మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 3 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్‌కి అయితే వచ్చిందనమాట. ల్యాండ్ యొక్క అడ్రెస్ చూసుకుంటే దుర్గి మండలానికి 1 కేఎం డిస్టెన్స్‌లో ఉంది. 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే రావాలి దుర్గి మండలం నుంచి. ఈ 3 ఎకరాలు మొత్తం బ్లాక్ సాయిల్‌ని కలిగి ఉంటుంది. మెత్తగా ఉంటదనమాట భూమి. నక్ష రోడ్డు కూడా చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ తార్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే వెళ్ళాలి. ఈ తార్ రోడ్డుకైతే ట్రాక్టర్లు, కార్లు, లారీలు అవైలబుల్‌గా ట్రాన్స్‌పోర్ట్ అయితే ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మొత్తం 25 అడుగుల బాటనమాట. నక్ష రోడ్డుకైతే ఉంటది. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి 3 ఎకరాలు. మొత్తం బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది. ఎవరైనా ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వారికి చాలా మంచి ప్రాపర్టీ అన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. పల్నాడు జిల్లా దుర్గి మండలంలో ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్‌కి వచ్చేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. హైదరాబాద్‌కి సుమారు 200 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. నరసరాపేట జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్. నక్ష రోడ్డుకి సెకండ్ బిట్ అన్నమాట. ఇది ఫస్ట్ బిట్ నక్ష రోడ్డుకైతే ఉంటది. మనం సేల్‌కైతే వచ్చింది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓన్లీ సెకండ్ బిట్ మాత్రమే. దారైతే ఉంది. సెపరేట్‌గా దారైతే ఉంది. 15 అడుగుల బాటైతే ఉంది. మళ్ళీ నక్ష రోడ్ నుంచి. ఇక్కడ నుంచైతే మన భూమైతే స్టార్ట్ అయిద్దనమాట. మొత్తం బ్లాక్ సాయిల్ కలిగి ఉంది. ఒక 3 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. కొద్ది గొప్ప ఒక పై భాగం అయితే కొంచెం పెరిగిద్ది. ఆ భాగం కూడా పెరిగిన భాగం కూడా మీకు వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది. సాయిల్ పరంగా అయితే పంటలకి చాలా సారవంతమైన భూమి అనమాట. చూడండి చాలా ఎంత మెత్తగా ఉందో ఈ ల్యాండ్ వచ్చేసి. ఏ పంటలకైనా చాలా అనుకూలంగా ఉంటదన్నమాట. ఈ ల్యాండ్ వచ్చేసి చాలా మెత్తటి సారవంతమైన భూమి అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. ఈ ల్యాండ్ చుట్టుపక్కల కౌలు వచ్చేసి ఎకరాకు 18,000 నుంచి 20,000 రూపాయలైతే ఉంది. సంవత్సరాకు 3 పంటలైతే వేసుకుంటారు. ప్రెజెంట్ అయితే ఈ చుట్టుపక్కల ఏరియాలో వచ్చేసి మొక్కజొన్న, పత్తి, మిర్చి, కంది వంటి పంటలైతే ఎక్కువగా సాగు చేస్తున్నారనమాట. చాలా సారవంతమైన భూములనమాట. ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్‌కి చాలా మంచి ఏరియా అనమాట. ఈ ల్యాండ్‌లో అయితే బోర్ అయితే లేదు. మనం కల్టివేట్ చేసుకున్నా కానీ వాటర్ అయితే పడతాయి. 200-300 అడుగైతే వెయ్యాలి. బోరు వచ్చేసి. మరి ధర వచ్చేసి రైతు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 15,00,000 రూపాయలు చెప్తున్నాడు. కొద్దిపాటి బేరం అయితే ఉంది. కూర్చొనైతే బేరం అయితే మాట్లాడుకోవచ్చు. క్లియర్ టైటిల్‌నైతే కలిగి ఉంది. ఈ యొక్క 3 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ 1983 నుంచి అయితే రికార్డ్ అయితే ఉంది. 1 బి అడంగులు, పహానీలు అన్నీ క్లియర్‌గా ఉన్నాయి. ఈసీలు కూడా డాక్యుమెంట్ అయితే క్లియర్‌గా ఉంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి గాయ్స్. ఈ ల్యాండ్ సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే డిస్క్రిప్షన్‌లో మాకు కాంటాక్ట్ నంబర్‌లు ఉంటాయి. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకరోజు ముందుగానే మాకు ఇన్ఫార్మ్ అయితే చేయండి. సైట్ విజిట్ ద్వారా మేము ల్యాండ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఒక 2 ఎకరాలు వచ్చేసి మొక్కజొన్న అయితే వేశారు రీసెంట్‌గా అయితే. చాలా సారవంతంగా ఉన్నాయన్నమాట. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట ఈ ల్యాండ్‌లో వచ్చేసి. రైతైతే ధర అయితే తగ్గిస్తాడు. కూర్చొని రైతుతో మాట్లాడుకోవచ్చనమాట. కొద్దిపాటి నెగోషియేషన్ అయితే ఉంది. కూర్చొని రైతు దగ్గరికెళ్ళి పేపర్లు చెక్ చేసుకొని మాట్లాడుకోవచ్చనమాట. మరొక వీడియోతో కలుద్దాం. ఓకే. బాయ్ వ్యూవర్స్. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్